కానీ బేసిక్‌గా అబ్బాయి సైడ్ నుంచి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రతిసారి ఇలాంటి లింక్స్ ఏమున్నా కూడా షోస్ వల్ల పెట్టినా కూడా అబ్బాయి సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకోటి అమ్మాయి సైడ్ అనేసరికి కొంచెం జనాలకు సమాధానం చెప్పుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవాలి. దట్టు ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీస్‌లో అసలు బయటకు వచ్చి యాక్ట్ చేయడమే చాలా గ్రేట్. నాకు ఫస్ట్ ఈ జోడీ చేసినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వద్దు అంటే ఇట్లా అనుకుంటున్నారమ్మా అది ఇది అని అంటే నేను ఆపేసా మధ్యలో. ఆపేస్తే అప్పుడు పటాస్ ఫ్రైని కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి ఆంటీ ఇది షూట్ ఆంటీ అట్లాంటి ఇట్లాంటి అని చెప్పాడు. సో అంత బాగానే ఉంది మా దగ్గర. అంటే తను మాట్లాడి ఒప్పించుకొని తర్వాత యూట్యూబ్లో అయినా సరే మా అమ్మతో కూడా కంటెంట్ వీడితో మాట్లాడి ఇప్పుడు మాట్లాడకుండానైతే వీడు చెప్పకుండా నేను చెప్పకుండా అయితే జరగదు కదా. సో మొత్తం అండర్స్టాండింగ్ బాగుంది. ఇప్పటికి స్టిల్ వచ్చేటప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి తినేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. సో అంత బాగానే ఉంది. కానీ జనాలకి నేను చెప్పలేకపోతున్నా. మేము బాగానే ఉన్నాము, మేము ఒక అండర్స్టాండింగ్తోనే చేసాము. ఓకే. సో బాయ్ బెస్టీ పటాస్ ప్రవీణ్, బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ లక్కీ. లక్కీ అని పరిచయం చేయొచ్చు కదా, సింప్లిఫై అయిపోయేది. వన్ లక్కీ అని ఎక్కువ పిలవను నేను, ప్రవీణ్ అనే పిలుస్తా. ఇటు ప్రవీణే ఉంది పేరు, సో అట్లా అయిపోయింది. ఓకే సరే. మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు? సూన్. సూన్ కాదు, ఎప్పుడో చెప్పు. ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా, లేకపోతే ఇంకా సంపాదించాల్సింది ఇంకేమన్నా ఉందా అంటే తర్వాత? అట్లని కాదు కానీ అనుకుంటున్నాం ఒక 1 yearలోనే చేసుకోవాలని. అయిపోయిందా మొత్తం? నువ్వు అనుకున్న గోల్స్ అని రీచ్ అయిపోయి ఇల్లు కట్టేసుకున్నావు, కారు ఏ కొనేసుకున్నావు. మనిషికి కూడా గోల్ అయిపోదు. ఎప్పటికీ ఏదో ఒక బాధ్యత ఉంటూనే ఉంటుంది. అమ్మయ్య మొత్తం అయిపోయింది అని ఎప్పుడు అనిపించదు. ఇప్పటి వరకు అయితే నా ఫ్యామిలీ మట్టుకైతే ఓకే. మరి ఇప్పుడు నేను ఇప్పుడే 1 yearలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకంటూ ఫ్యామిలీ వస్తుంది కదా. సో దాన్ని కూడా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెంట్ నాకు రావాలి కదా. సో ఇంకా ఉంది చాలా. ఎన్ని ఇయర్స్ అయింది అంటే పటాస్ స్టార్ట్ అయ్యి? 5 years. 5 years అయిపోయింది. 5 yearsలో నేను ఒక 2.5 years నేను ఏమీ సంపాదించలేదు. ఫస్ట్ 2.5 years. ఫస్ట్ 2.5 years నేను ఏం సంపాదించలేదు. నాకు పేమెంట్లు కూడా ఎక్కువ రాలేదు, చెప్తున్నా చాలా తక్కువ వచ్చినాయి. అదేంటో నేను చెప్పాను కానీ తక్కువ వచ్చినాయి. 2.5 years తర్వాత నుంచి ఎప్పుడైతే ఒక కొద్దిగా ఎక్కువ ఫేమ్ వచ్చేసిందో భాస్కర్ అన్న స్కిట్ల నుంచి నాకు అప్పటి నుంచి పేమెంట్లు పెరిగాయి. అండ్ ఇంకోటి ఏంటంటే భాస్కర్ అన్న వల్లే నేను ఇంత అంటే అనుకునేది తొందరగా అంటే ఇప్పుడు భాస్కర్ అన్న వల్ల నేను టీంలో చేయడం వల్ల టీం సైడ్ నుంచి మాకు హైప్ వచ్చింది. అన్న బయట ఈవెంట్స్కి తీసుకెళ్తాడు, నాకు 2 ప్లేస్ అయినాయి. సో పటాస్లో అంటే నువ్వు కానీ యాదమరాజు కానీ మీ ఇద్దరు పటాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ టైంలో చాలా మంది మిగతా కమెడియన్స్ వచ్చినా కూడా ఎవరు అంత క్లిక్ అవ్వాలి. మీ ఇద్దరే స్టిల్ ఇప్పటికీ షోస్ కానీ ఈవెంట్స్ కానీ కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అని అంటే మాకు స్క్రిప్ట్ అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికీ స్క్రిప్ట్ అవసరమే, కాకపోతే లాంగ్వేజ్ ఉంటుంది కదా. అంటే మాట్లాడే విధానం చాలామంది కనెక్ట్ అయ్యేది మనలాంటి ఏమంటారు తెలంగాణ స్లాంగ్ అంటారు కదా. సో దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. మా దగ్గర నుంచి అలాంటి పదాలు వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. సో దానివల్ల అని నేను అనుకుంటున్నా, మరి జనాలు ఏమనుకుంటున్నారు తెలియదు. కానీ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసి అంటే ఒక స్టూడెంట్గా వచ్చి ఆ షోకి అక్కడ నుంచి మళ్ళీ ఒక కమెడియన్గా చేంజ్ అయ్యి స్టాండప్ కామెడీ చేయడం ఇదంతా ఎక్స్పెక్ట్ చేసావా? నేను అస్సలు చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఆ షోకి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, నాకు ఆ షో కూడా తెలియదు. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పిన నాకు టీవీ లేదు, నాకు షో తెలియదు. దేనికి వచ్చావు మరి ఆ షోకి? నాకు మా హాస్టల్ అంటున్నా మా కాలేజ్ తరపు నుంచి ఇట్లా పిలిచారంట పటాస్ షో వాళ్ళు. స్టూడెంట్స్ కావాలి కదా, సో మాకు మీ కాలేజ్ నుంచి కావాలి అని అంటే అప్పుడు మనిషికి 500 ఇచ్చి వచ్చినామన్నమాట. అప్పుడు 500 కూడా లేవు నా దగ్గర, నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పటికీ దాన్ని 500 నేను ఇయ్యలే. నువ్వు ఇచ్చి వచ్చావా? లేదు, మా సార్ వాళ్ళకి. ఓకే. ఇప్పుడు బయటికి తీసుకెళ్తారంటే మనీ కలెక్ట్ చేసుకొని అందరికి తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వేరే వేరే కాలేజ్ వాళ్ళు అయితే ఒక ఏమంటారు పిక్నిక్ టైప్ అనుకో ఇక. కానీ మా వాళ్ళు పటాస్కి తీసుకొచ్చారు. అప్పుడు 500 నేను అప్పు చేసిన మా ఫ్రెండ్ దగ్గర, ఇప్పటికీ తీర్చలే. సో ఆ 500 ఇచ్చి రావడం వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. అంటే షోకి వచ్చావు ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్న. బాగానే బ్లాక్మెయిల్ చేసి. అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను. అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారమ్మ నేను పోతా
నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల ఎంత కొద్దిగా హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పినా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా. నాకు ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడ ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు పోయినప్పుడు తిన్నా మళ్ళీ. అంటే వాళ్ళు బయటకు పోయినప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే, అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న. అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు. వద్దు బిడ్డ ఆడ ఇవ్వలేరు అది అని అంటే, ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన. డోర్ పెట్టేసి చచ్చిపోతున్నా అని అన్న. ఇక మా అమ్మ ఇక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి వద్దు బిడ్డ వద్దు, తీ 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 పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఈ బ్లాక్ బ్లాక్. ఓకే, కానీ 2.5 years పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 years నువ్వు అస్సలు ₹1 మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఉంటా ఎలా ఉండగలిగావు అసలు? అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్గా నేను చాలా పనులకి అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి, అంటే నర్సుగా, బాత్రూమ్ కూడా నీకు కాదు అదే మరి నేను బీజెడ్సీ కదా. సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా. అక్కడ 6 months ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా, మళ్ళీ వచ్చేసిన. స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన. అంటే డిగ్రీ చేసినా కదా, నాకు వచ్చో రాదు వాళ్ళకేం తెలుసు. నేను ఏబిసిలు చెప్పిన, మాత్రం అదే అయింది నాకు. అక్కడికి వెళ్ళిన, అది శాలరీ తక్కువనే. మళ్ళీ వచ్చేసిన అక్కడి నుంచి. మిషన్ కుట్టడం నేర్చుకున్నా, మిషన్ బ్లౌజులు కుడుతున్నా. అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా కానీ ఫెయిల్ అయిపోతున్నాయి. మా అమ్మకి పాపం ₹100 పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టి దాన్ని చంపేస్తున్నాను అనమాట అప్పుడప్పుడే. ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్నేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్నేమో నాకు తెలిసి. కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది. నాకు దీంతో ఏంటి అని అంటే నాకు అర్థమైపోయింది, చాలామంది నాకు ఆ ప్రోమో వల్ల మా ఊర్లో కూడా మా అమ్మ ఎటన్నా కార్ఖానకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది, మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది. నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను 2 schedules ఎక్కియలే స్టేజ్, నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలనో అని చెప్పేసి. ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా, బేసిక్ డైరెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటా, లేదంటే లేదు కదా. నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే, నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటుంది అక్కడ, నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్లో చేయాలి ఇలా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు. 2 schedules నాకు. ఆ తర్వాత నుంచి నాకు అలవాటైంది. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా నీకు? అవును, చిన్నప్పటి నుంచి అంతేనా? అట్లా అంటారు కానీ నిజంగా లేదు నాకు. మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకొని జాబ్ చేసేదాన్ని కదా. స్టడీస్ ఎట్లా ఉండేవి? టాపరా? 10th వరకు టాపే, ఇంటర్లో మీడియం, డిగ్రీలో లో. ఎందుకురా? డిగ్రీ కదా అప్పుడు. డిగ్రీ ఫినిష్ చేసావు అసలు? ఫినిష్ చేసా కానీ లాస్ట్ 2 sems రాయలే. ఎందుకు ఇంకా ఇటు వచ్చావు? అప్పుడు పటాస్కి వచ్చా. ఇంకా వద్దు మన లైఫ్ ఇదే, ఇంకా వద్దని ఫిక్స్ అయిపోయావు అనుకున్నా. అప్పటికి బేసిక్గా పోయినా ఫెయిల్ అవుతాయి కదా ఎందుకులే అని చెప్పి చీటీ ఉన్నాయి. కానీ ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. చూసుకుంటే కోయేసర్ల గారు ఇట్లా ఎలా మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు. దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో జబర్దస్త్లో కానీ ఇలా బాగా కనిపించేది నువ్వు కానీ రోహిణి అక్క కానీ, మీ ఇద్దరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? అదే నా గురించి నేను చెప్తా. అక్కడికి వస్తూనే ఇప్పుడు చేస్తూనే ఉన్నది, అక్కడక్కడ కనిపిస్తుంది కానీ నీది ఎక్కువ. నేను బేసిక్గా నాకు ఇప్పటివరకు నిజం చెప్పాలంటే వచ్చినాయి మూవీస్, కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేది. అంటే మూవీ షూట్స్ ఎట్లుంటే తెలియదు నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు. మూవీస్లలో ఎలా చేస్తారు ఏంటి, అక్కడ ఇలా టేకులు ఉంటాయి, అలా అంటే సింగిల్ టేకా, అవేం నాకు తెలియదు. చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళాను.
వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే, చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది, లేడీ కమెడియన్, చాలా పంచులుంటాయి మీ మీద, చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా, డైలాగులు లేవు. నాకు 10 days షూట్ అని చెప్పారు. 10 days షూట్ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు. 2 days తర్వాత ఇంతనండి ఇంకా లేదు అని చెప్పారు. కానీ చూస్తే నాకు డైలాగులే లేవు. నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, అది ఎడిటింగ్ చూస్తారో లేరో నాకు తెలియదు. నిలబడే ఉండాలి, పని మనిషి క్యారెక్టర్. అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు, పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నా. సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి, 5 ఏంటి అలా నిలబడేది, బయట కొద్దిగా మంచిగా ఉంది, అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు, ఏం లేదు 5 అది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్. నాకు ఎలా అనంటే, నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా 5 నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా. సో నాకు ఇప్పటికి స్టిల్ ఏంది అని అంటే, నాకు మూవీస్ వస్తున్నాయి, కాకపోతే ఏది కూడా నాకు లెగ్త్ క్యారెక్టర్ రావట్లేదు, 1 day అంటున్నారు, లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు. సో నాకు కాన్ఫిడెంట్ లేదు. నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అని కూడా నేను చెప్పట్లేదు, ఒక 5 days 10 days అయినా సరే నాకంటూ ఒక సపరేట్. ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు, ఒక క్లిప్పే వస్తారు, కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అవుతుంది కదా, అలా అని నేను ట్రై చేస్తున్నాను. 2-3 ఇలాంటివి వచ్చాయి, కానీ నాకు డేట్స్ కుదరలే. వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో, పాపులర్ హీరో, కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 45 days మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి, మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి, అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు. మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే బాగోదు అసలు. ఎప్పుడు కూడా అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా కానీ జబర్దస్త్ అయితే వదులుకోను, ఒక షెడ్యూల్ కూడా. నాకు జ్వరం వచ్చినా నేను వదులుకోను. డైలాగ్ అదే జబర్దస్త్ మధ్యలో గ్యాప్స్ తీసుకున్నావు కదా, చాలా గ్యాప్స్ వచ్చినాయి. అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్, దీనివల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు, సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా. ఇప్పుడు ఆ 40 days వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా, ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పటాస్ నుంచి ఇటు జబర్దస్త్ వీటిలో ఎలా వచ్చావు, జబర్దస్త్ నుంచి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు, బిగ్ బాస్ అప్పటికి జబర్దస్త్ చాలా కష్టంగానే వదిలిపెట్టి వెళ్ళాను నేను, మళ్ళీ వస్తాననే చెప్పి వెళ్ళాను నేను. అంటే నాకు ఇది కావాలి దానికోసం వెళ్తున్నానని పర్టికులర్గా చెప్పేసాను. ఇప్పుడు నాకు అది ఉంది కదా, ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా. ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది అనుకోండి, లేదంటే జనాలకు నేను బోర్ కొట్టేశాను అనుకోండి, అప్పుడు వెళ్తా సినిమాలకి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కొట్టావా? ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని, దాంతో ఇల్లు కొన్నా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసి